హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం ఏపీ టెట్ మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలో చూద్దాం. మొదటగా మీరు గూగుల్ సెర్చ్ బాక్స్లో ఏపీ టెట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఈ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఏపీ టెట్ అని చెప్పి హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం ఏపీ టెట్ మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలి, ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మొదటగా మీరు గూగుల్ సెర్చ్ బార్లో ఏపీ టెట్ అని టైప్ చేయండి. ఏపీ టెట్ అని ఇలా టైప్ చేసిన వెంటనే మనకి ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ డిస్ప్లే అవుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ మీకు చూడండి, ఏపీ టెట్ జూలై 2024 అప్లికేషన్స్, పేమెంట్, హాల్ టికెట్స్ అండ్ మాక్ టెస్ట్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. మాక్ టెస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టోటల్గా 15 టైప్స్ ఆఫ్ పేపర్స్ని మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీరు ఎస్జిటి రాయదలుచుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఎస్జిటి రాయదలుచుకుంటే ఎస్జిటి పేపర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డిస్ప్లే అని చూడండి, ఎస్జిటి పేపర్. ఈ ఎస్జిటి పేపర్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు మ్యాథ్స్ 2 రాయాలనుకుంటే మ్యాథ్స్ 2 పేపర్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనం క్వశ్చన్ పేపర్లోకి ఎంటర్ అవుతాం. సో ఆ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్లో మీకు డిఫాల్ట్గా ఐడి పాస్వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, కలర్ ఏం డిస్ప్లే కావట్లేదు అంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఇంతవరకు చూడలేదు అని అర్థం. నెక్స్ట్, రెడ్ కలర్ డిస్ప్లే అవుతోంది అంటే మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యలేదు అని అర్థం. అదే గ్రీన్ కలర్ డిస్ప్లే అవుతోంది అంటే మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసాము అని అర్థం. ఇలా వైలెట్ కలర్ డిస్ప్లే అవుతోంది అంటే మనం ఆ క్వశ్చన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నామని అర్థం. అంటే ఒక 100 క్వశ్చన్ రాసేసిన తర్వాత మళ్ళీ మనం ఏ క్వశ్చన్ రాయలేదు అని మనకు గుర్తుండడం కోసం మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నట్లయితే అది ఈ వైలెట్ కలర్లో డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఆ నెంబర్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఆ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. అదే నెక్స్ట్ 5th ఆప్షన్ చూడండి, పర్పుల్ కలర్ ఉంది, ఆ వైలెట్ కలర్ ఉంది, కింద డైలాగ్ బాక్స్ ఉంది. అంటే ఏమని అర్థం అంటే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసేసారు, బట్ డౌట్ ఏదన్నా ఉంటే మళ్ళీ చూద్దామనే ఆలోచన ఉన్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవడం, అంటే ఆన్సర్ చేసి మార్క్ రివ్యూ పెట్టుకోవడం అనమాట. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ మీద క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఎంటర్ చేసిన వెంటనే మనం క్వశ్చన్ పేపర్లోకి ఎంటర్ అవుతాం. సో ఇలా క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది. ఈ క్వశ్చన్ పేపర్లో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ నుంచి మామూలుగా వస్తుంది కదా, బట్ ఇక్కడ మనకి టెట్ ఎగ్జామ్లో చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనకి కొందరికి తెలుగు రాయడం ఈజీగా ఉంటుంది, కొందరికి ఇంగ్లీష్ రాయడం ఈజీగా ఉంటుంది, కొందరికి మ్యాథ్స్ రాయడం ఈజీగా ఉంటుంది. ఇట్లా ఎవరికైతే కొందరికి సైకాలజీ రాయడం ఈజీగా ఉంటుంది. ఎవరైతే ఇంగ్లీష్ రాయాలనుకుంటారో ఇక్కడ డైలాగ్ బాక్సెస్ కనిపిస్తున్నాయి చూడండి, పైన ట్యాగ్ లైన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్, తెలుగు, చైల్డ్ సైకాలజీ అండ్ డెవలప్మెంట్, ఇలా. సో దాని మీద క్లిక్ చేశారంటే మీరు ఆ కన్సర్న్ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీద క్లిక్ చేశాను కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు మ్యాథ్స్ రాయాలనుకోండి, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఎక్స్టెన్షన్ ట్యాబ్ ఒకటి ఉంది. ఆ ఎక్స్టెన్షన్ ట్యాబ్ని కానీ మీరు క్లిక్ చేశారంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మనకి డిస్ప్లే అవుతాయి. అంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి, మ్యాథ్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు మ్యాథ్స్ రాయడం ఈజీగా ఉంది అనిపిస్తే ఫస్ట్ మీరు మ్యాథ్స్ని సెలెక్ట్ చేయండి. మ్యాథ్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాథ్స్ క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. సో మ్యాథ్స్ క్వశ్చన్స్ డిస్ప్లే అయిన తర్వాత మీకు ఆన్సర్ చేయాలనుకున్నటువంటి క్వశ్చన్ని ఆన్సర్ చేస్తారు. ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్ ఇది నాకు కరెక్ట్గా ఆన్సర్ తెలుసు అన్నప్పుడు ఆన్సర్ చేసి
సేవ్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఆన్సర్ చేస్తాం, సేవ్ నెక్స్ట్ కొడతాం. సో సేవ్ నెక్స్ట్ తీసుకున్న తర్వాత మనకు ఆ క్వశ్చన్ ఏమైంది చూడండి, రెడ్ కలర్లో ఉన్నటువంటి క్వశ్చన్కి ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చాడు. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్లో ఉన్నాం కాబట్టి, క్వశ్చన్ నెంబర్ 2లో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 ఏ కలర్లో ఉందంటే రెడ్ కలర్, అంటే ఇంకా మనం ఆన్సర్ చేయలేదు అని అర్థం. ఒకవేళ ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయకుండా సేవ్ నెక్స్ట్ కొట్టామనుకోండి, అది రెడ్ కలర్లోనే ఉండిపోతుంది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లోకి ఎంటర్ అయ్యాం. ఈ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ మనకి డౌట్గా ఉందనుకోండి, మళ్ళీ చూద్దాంలే అనుకున్నప్పుడు నెక్స్ట్ 100 క్వశ్చన్ల తర్వాత ఆ క్వశ్చన్ ఎక్కడుందో తెలియదు కదా, అందుకని మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం మార్క్ ఫర్ రివ్యూ చేసుకుంటాం. అంటే మార్క్ ఫర్ రివ్యూ అంటే మళ్ళీ చూడడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ ఐకాన్ చూడండి, దీన్ని మీరు క్లిక్ చేశారంటే అది మార్క్ ఫర్ రివ్యూ అవుతుంది. అప్పుడు మనకు ఆ కలర్ కూడా చూడండి, వైలెట్ కలర్లో డిస్ప్లే అయింది. సో వైలెట్ కలర్లో ఉంది అంటే మనం ఆ క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చేయలేదు, బట్ మార్క్ చేసుకున్నాం. ఎందుకోసం? రివ్యూ కోసం, మళ్ళీ ఆన్సర్ చేయడం కోసం అని అర్థం. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ కొట్టారంటే నెక్స్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ గమనించినట్లయితే ఈ క్వశ్చన్లో మీరు ఆన్సర్ చేశారు, ఇక్కడ మనం ఆన్సర్ చేసేస్తున్నాం. బట్ ఇది డౌట్ అనిపించింది, మీకు 2, 3 అని డౌట్ అనిపించింది. సో ఆన్సర్ చేసాం, ఏది డౌట్గా ఉందన్నప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం అనుకున్నప్పుడు మీరు మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టాలి. సో మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవాలి. సో మార్క్ ఫర్ రివ్యూ పెట్టినప్పుడు మనకేమవుతుందంటే ఆ క్వశ్చన్ మీద వైలెట్ కలర్ ప్లస్ డైలాగ్ బాక్స్ 2 డిస్ప్లే అవుతాయి. సో వైలెట్ కలర్ ప్లస్ డైలాగ్ బాక్స్ 2 వచ్చినప్పుడు దాని అర్థం మీరు ఆన్సర్ చేశారు, బట్ మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు. ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు దెర్ ఈస్ నో నెగిటివ్ మార్క్స్ కాబట్టి మీరు ఏం చేయాలి, మీకు తెలియని క్వశ్చన్ అయినా కూడా ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. టైం ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి దాన్ని రివ్యూకి చూసుకోవచ్చు. ఒకవేళ టైం లేదనుకోండి, మీరు చేసిన ఆన్సర్ కరెక్ట్ అయితే మనకి ఛాన్సెస్, మార్క్స్ స్కోర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి బెటర్ టు గో ఫర్ ది ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ. ఓకేనా? సో ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి బిట్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. బెటర్ టు ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ. మీకు ఆన్సర్ తెలియకపోయినా కూడా ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి. ఒకవేళ టైం కుదరలేదు అంటే మీరు ఏదైతే మార్క్ చేసినారో దాన్ని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి బెటర్ టు గో ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ and get good marks.